హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఒక హెల్దీ రాగి ఇంకా బాజ్రాతో కలిసిన ఒక చక్కటి పారిజ్ అంటే పాయసం లాగా చేశాను. ఇందులో షుగర్ యాడ్ చేయలేదు, కొద్దిగా బెల్లం వేసుకున్నాను. ఒక 1 కప్ వాటర్, 1.5 కప్ వాటర్కి మనము ఒక 25 గ్రాముల బెల్లం యాడ్ చేయాలి. ఇది బాయిల్ అయ్యే వరకు ఒక పెద్ద స్పూన్లో రాగి ఇంకా బాజ్రా పిండిని నీళ్ళలో నార్మల్ వాటర్లో కలిపి పక్కన ఉంచుకోవాలి. ఒకసారి నీళ్ళు బాయిల్ అవుతుంటే ఈ కలిపి ఉంచుకున్న రాగి ఇంకా బాజ్రా పిండిని మాత్రం ఈ మిశ్రమాన్ని ఈ వాటర్లో కలిపి బాగా సిమ్లో చక్కగా ఉడకబెట్టుకోవాలి. దానికి ఒక సిల్కీ టెక్స్చర్ వస్తుంది. అంతవరకు ఉడకబెట్టుకున్న తర్వాత అందులో మిల్క్ యాడ్ చేయాలి. 1/2 కప్ మిల్క్ యాడ్ చేయండి. ఈ మిల్క్ యాడ్ చేసినాక బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఒక 2-3 నిమిషంలో స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. చూసారా, ఇలా ఈ సిల్కీ టెక్స్చర్ రావాలి. సో ఒక్కసారి ఇలా అన్ని బౌల్లో సర్వ్ చేసుకున్నాక పక్కన మనం కాజు, కిస్మిస్, బాదాం, పల్లీలు, రోస్టెడ్ పల్లీలు, నువ్వులు, కసకసాలు, ఇంకా మీకు ఏ డ్రై నట్స్ ఇంట్లో ఉందో పిస్తా, అంజీర్, ఇవన్నీ కూడా దీనిపైన గార్నిష్ చేసుకొని కొద్దిగా తేనె, ఒక 1/2 స్పూన్ తేనె వేసుకోండి. ఎందుకంటే మనం షుగర్ యాడ్ చేయలేదు కదా, సో బెల్లం యాడ్ చేసాము కొద్దిగా, కాబట్టి ఇది ఆప్షనల్. మీకు కావాలంటే హనీ యాడ్ చేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. అంతే. ఇది కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ ఎంతో హెల్తీ అండి. మీ అందరికీ తెలుసు, సమ్మర్లో రాగులు ఎంతో ఆరోగ్యానికి ఎంతో చలువ చేస్తుంది, ఎంతో మంచిది. ఇది ఒక మిల్లెట్ అనమాట, ఫింగర్ మిల్లెట్. ఇది మన రోజువారీ ఆహారంలో తీసుకోవాలి. మోడీ గారు కూడా అన్నారు మిల్లెట్స్ డే టు డే లైఫ్లో యాడ్ చేసుకుంటారు. టేక్ కేర్ అండ్ బాయ్.